ప్రభునందు మా ప్రియమైన సహోదరులారా, ఈ దినము దైవ మర్మములు అను పుస్తకములో నుండి జనవరి 8వ తారీఖున మీ అందరి కొరకై దైవ సందేశాన్ని వినిపిస్తున్నాము. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు వెళ్ళిపోయిరి. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 41వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు నామం కొరకు అవమానం పొందవలసి వచ్చినప్పుడు కృంగిపోయి నిరుత్సాహపడకు బదులుగా మనము ఆనందించవలెను. ఆ విధానములోనే మనము ఆయన మహిమను నూతన విధానములో చూడగలము. ఆ ఆనందములోనే మనము నూతనమైన అద్భుతమైన బలమును కనుగొనగలము. ఆయన నామము నిమిత్తము అవమానం పొందుటచే ఆయనను సేవించి ఘనపరచుటకై మనము ఉన్నత పదవికి తేబడి అధిక బాధ్యతను వహించగలము. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మీరు ధన్యులు అని పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో రాయబడి ఉన్నది. ఆయన నామము నిమిత్తము నిందను భరించుట అను దైవిక ఆధిక్యత నీకు ఇవ్వబడుటకు నీవు తగిన వ్యక్తివని ఎంచబడినందుకై ఆనందించుము. అదే నిజమైన హెచ్చింపు. నీ ఆధిక్యతను నీవు గ్రహించినప్పుడే నీవు బలమొందెదవు. మనకు బలమై ఉన్న దేవుని యొక్క ఆనందములోనికి ప్రవేశించుట ఎట్లో మనలో ప్రతి ఒక్కరము నేర్చుకొనిదముగాక. ఆమెన్.